హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వడలనైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా పండగ పూట మార్నింగే నానపెట్టి చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 కప్స్ దాకా వాటర్ పోసుకోవాలి. మెజర్మెంట్స్ 2 కప్స్ వాటర్ పోసుకుంటే 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఒకవేళ 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకుంటే 4 కప్స్ దాకా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత అందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మిరియాలు కూడా 3 వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ వాటర్నంతా కాసేపు ఉడకనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఉప్మా రవ్వ అయితే 1 కప్పు వేసుకోవాలి. మనం 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. దీన్నైతే మొత్తం కుక్ అయ్యేదాకా మొత్తం కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఇంకి ఉప్మా రవ్వ మొత్తం ఉడికేదాకా కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా మొత్తం అయితే సగం కలిపాను. ఇంకా కొద్దిగా మొత్తం కలుపుకోవాలి. ఏ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి దగ్గరకు వచ్చేటట్టు. ఇలా అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇదంతా చల్లారాలి. వేడివేడిగా ఉందండి. ఇది మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఒకవేళ ఇలా కలుపుకునేటప్పుడు చేతి మీద ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు చేతులకి ఉప్మా రవ్వ అంటుకుంటుంటే కొద్దిగా చేతులకు వాటర్ని అయితే రాసుకొని మనమైతే వడల్లాగా చేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని వడల షేప్లలో మొత్తం రెడీ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ రాసుకున్నాను. ఇలా అయితే కొద్దిగా బాల్స్ లాగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటినైతే ఒక ప్లేట్ మీద పెట్టేసి వడల్లాగా చుట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ అప్పుడైతే మార్నింగే హడావిడి లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇందులో ఆనియన్స్ని, మిర్చిని అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా వడల్లాగా చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఈ వడలనైతే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకోండి. కావాలంటే 5 మినిట్స్ అయితే వడల్లా చుట్టుకొని పక్కకు పెట్టేయండి. ఎందుకంటే కొద్దిసేపు అవి మొత్తం నానుతాయి కాబట్టి అలా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఆయిల్లో మాత్రం ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఇలా 3-2 వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా లోపల వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం పైకి రాకుండా వేసేటప్పుడు మాత్రం చాలా మెల్లమెల్లగా వేసుకోవాలి. 2-3 వేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ పండగైనా. ఇవి బేసన్ లడ్డూలండి. శనగపిండితోటి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. ఫస్ట్ అయితే నేను స్టీల్ ప్యాన్ పెట్టేశాను. ఈ కడాయి ఏంటంటే తొందరగా హీట్ అయిపోతుంది, అందుకే పొగలొస్తున్నాయండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే రాఖీ పండగైనా ఇప్పుడు వచ్చే అన్ని పండగలే కాబట్టి ఎప్పుడైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరి ఇళ్ళల్లో శనగపిండి అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి. మీ దగ్గర నెయ్యి లేకుంటే మాత్రం కొద్దిగా ఆయిల్ వేసుకొనన్నా చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం లేదు. అందరి ఇళ్ళల్లో నెయ్యి ఉండాలనే ఏం లేదు కాబట్టి ఇలా అయితే ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఇప్పుడు శనగపిండిని అయితే మనం వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం ఇలా కరిగిన తర్వాత 1 కప్ అయితే ఫస్ట్ వేసేసాను. తర్వాత ఇంకో కప్పు వేసేసి శనగపిండినంతా ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏ ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి. దీన్ని చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా ఏ ఉండలు లేకుండా సిమ్లో పెట్టేసే కలుపుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. కాకపోతే నెయ్యి వేసుకుంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. లేనప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఆయిల్ అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే దీంతో పాటు నేను కొబ్బరినైతే ఎండు కొబ్బరిని ఫ్రై చేస్తాను కదా, కావాలంటే మీరు ఉప్మా రవ్వను కూడా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఈ లడ్డూలలో చాలా బాగుంటాయి.
ఇదైతే ఇలా ఫ్రై అయింది, దాన్ని పక్కకు తీసేసాను. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడిని అయితే వేస్తాను. ఇలా వేసుకోవాలి కొబ్బరి పొడిని. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా రోస్ట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకోవాలి. ఇది తొందరగా మొత్తం ఫ్రై అయిపోతుందండి, ఎందుకంటే అది ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. పక్కకైతే తీసుకున్నాను. అదే ప్యాన్లో వేరే కడాయి పెట్టాల్సిన అవసరం లేకుండా అందులోనే 1 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. ఆ 1 కప్పు షుగర్కి ఇలా 1/2 కప్ అయితే వాటర్ పోసుకున్నాను. ఇలా పోసేసి ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొద్దిగా చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పంచదార పాకం మొత్తం దగ్గరికి పడాలి, కొంచెం చిక్కగా అయిపోవాలి. ఇలా ఇందులోనే కొద్దిగా ఇలాచీ అయితే వేసుకోవాలి. మనం ముందు కొబ్బరి పొడిని ఫ్రై చేసుకున్నట్టుగా ఉప్మా రవ్వని కూడా అలా ఫ్రై చేసుకొని ఈ శనగపిండిలో యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. 3 ఇంగ్రీడియంట్స్ అయితే. ఇలా అయితే పంచదార పాకం మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత శనగపిండిని కొబ్బరి పొడిని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని చిక్కగా వచ్చే వరకు కలుపుకోవాలి. తొందర ఏం లేదండి, ఇలా స్మూత్గా అయితే కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. స్వీట్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇలా ఏ ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి. దీన్ని దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఒకవేళ మీరు తిప్పడం ఆపేస్తే మాత్రం అది అంటుకుపోతుంది కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలి స్లోగా. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఇప్పుడైతే ఇంకా బాగా రోస్ట్ చేసుకోవాలి, అంతా కలుపుకోవాలి. పంచదార తినని వాళ్ళు మాత్రం బెల్లాన్ని కూడా పంచదార ప్లేస్లో బెల్లాన్ని తీసుకొని అందులోనే తగ్గట్టుగా వాటర్ పోసుకొని పాకం చేసుకొని అందులోనే ఈ శనగపిండిని అయితే వేసుకోవచ్చండి. అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే శనగపిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుంది. ఇదంతా ప్రాసెస్ని లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇదంతా దగ్గరకు వచ్చే వరకు స్లోగా కలుపుతూ ఉండండి. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారిన తర్వాత ఓ 15 మినిట్స్ తర్వాత ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి.